గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తాము. చికెన్ బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ బిర్యానీకి మ్యారినేట్ చేసుకోవడానికి మసాలాలు: బిర్యానీ ఆకు, బండ పువ్వు, కొద్దిగా సాజీరా, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకున్నాక అందులోకి సరిపోయే అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, అలాగే దీంట్లో ఫ్రెష్ పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే కొద్దిగా ఆయిల్, ఇలా బాగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ, లేదంటే నైట్ అంతా నానబెట్టుకుంటే ఇంకా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి వెళ్ళి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. చికెన్ బిర్యానీకి మనము రైస్ బాయిల్ చేసుకోవాలి కదా, రైస్ కోసం అని ఎసరు పెట్టుకున్నాము. దాంట్లోకి సాజీరా, జాపత్రి, చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ ఆకు, బండపువ్వు వేసుకుని బాగా బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకుందాం. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మనకు ఆ రైస్కి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అదే ఆయిల్లో కొత్తిమీర, అదే వాటర్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకొని అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ అనేది అతుక్కోకుండా ఒక పలుకు లేకుండా వస్తుంది. మరుగుతున్న వాటర్లో ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాం. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని, రైస్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది. ఈ రైస్ ఇందులో వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర, పుదీనాతో అలా లేయర్ లాగా వేసుకొని 1 అవర్ నానబెట్టాను. ఇట్లా లావుగా ఉన్న గిన్నెలో వేసుకుంటే మనకి కింద అడుగంటకుండా ఉంటుంది. బాయిల్ అయిన రైస్ని ఇందులో వేసేసుకుందాము. కొంచెం ఇట్లా విడివిడిగా వేసుకుంటే మనకి రైస్ అనేది కొంచెం మంచిగా పలుకులాగా మంచిగా వస్తుంది. పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మూత పెట్టి దమ్ చేసుకో. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కొద్దిసేపు దమ్ చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ నెయ్యి. తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ వేయను కాబట్టి కొంచెం అదే గంజిలో పసుపు, వాటర్, కొంచెం పసుపు వేసుకుంటే న్యాచురల్గా మనకి కలర్ అనేది వస్తుంది. మూత పెట్టేసి దమ్ చేసుకుందాం. వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మూత తీసుకుని చూద్దాం ఎలా ఉందో. స్మెల్ అయితే భలే వస్తుంది. తీసేసి చూసుకుందాం ఒకసారి.
వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.